హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు ఒక మార్కెట్కి అయితే వెళ్ళినాను. చెన్నైలో మార్కెట్ అదేనండి. మా పాపకు డ్రెస్ తీసుకోవడానికి అయితే మార్కెట్కి అయితే వచ్చాను. అన్నీ ఇక్కడే ఉంటాయి మార్కెట్లో. ఇలా ఉంది దేవుని గుడి, పెద్ద గుడి ఇక్కడ. వేణుగోపాల స్వామి గుడి. ఫుల్ మంది ఉన్నారు. మేమైతే దర్శనం చేసుకోలేదు, ఉత్తనే చూపించా ఫ్రెండ్స్. రేపైతే దర్శనం చేసుకుంటాం. ఎంట్రన్స్ ఇలా ఉంది, లోపల బాగుంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే మేము ఇక పాపకైతే డ్రెస్ తీసుకోవడానికి పోయినాం. మా అత్తయ్య కూడా ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు కూడా కొన్ని తీసుకుంది. ఇట్లా ఉంటాయి ప్రతి ఒక్కటి అంగట్లాగానే అన్నీ ఉంటాయి. కొంచెం రేటు ఉంటుంది, కొంచెం తక్కువ ఉన్న కాడ తక్కువ ఉంటుంది. అన్నీ ఇంకా ప్రతి ఒక్కటి మన బోర్ల సబ్బు అండ్ ప్రతి ఒక్కటి అయితే మార్కెట్లో అయితే ఉంటుంది. మేమైతే పాపని తీసుకొని అయితే నా డ్రెస్ అయితే ఖచ్చితంగా ఒకటి తీసుకొని పోవడానికి. ఎందుకంటే రేపు సండే అసలు ఉండే అన్నట్టు మాకు షాపులు ఎక్కువ ఉంటాయి సండే. ఇవాళ తీసుకుందామని ఇక నైట్ అయింది ఫ్రెండ్స్. కొంచెం క్లారిటీ కనబడతలేదు, కొంచెం లైట్, కొంచెం చీకటి మొత్తం ఉంది లైట్గా. ఇంకో లైట్లు పెట్టుకుంటాడా ఇట్లా కొన్ని అల్లం ఎల్లిగడ్డ బ్రష్ అన్నీ ఒకటి ఉంటుంది. అన్నీ అయితే నువ్వు చూపిస్తున్నాను ఎట్లా ఉంటుందని. మా అత్తయ్య, మా ఆడబిడ్డ, పిల్లలు, మా ఆయన, మేమందరం నేతనికంగా షూట్ చేస్తున్నాను వీడియో అయితే. ఇదంతా మొత్తం మార్కెటే. అందరూ అటు ఇటు ఉన్నారు. తీసుకునే ఉంటారు, బయటకు పోతూనే ఉంటారు. మార్కెట్కి అయితే మనం వెళ్ళాము. మార్కెట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్. మాకైతే పక్క గల్లీ ఉంటుందండి. తర్వాత మా టెంపుల్ కూడా పక్కనే. ఒక రెండు గల్లీ తర్వాత మనకు అన్ని టెంపుల్సే కనబడతాయి. ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఫేమస్ అండి. ఇక్కడ డ్రెస్సులు, నైటీలు, కుర్తాస్ ప్రతి ఒక్కటి. ఇక అట్లా అక్కడ పెద్ద టెంపుల్ కనిపిస్తుంది చూసారా, అదైతే పెద్ద టెంపుల్, శివయ్య టెంపుల్. అన్ని దేవుళ్ళు ఉన్నాయి, మూడు దేవుళ్ళు ఉంటారు. నేనైతే ఈరోజు అయితే పోదాం అనుకుంటున్నాను. రేపైతే మా పాప పుట్టినరోజు కదా, ఖచ్చితంగా చూపిస్తాను టెంపుల్ గురించి. ఇప్పుడైతే శారీ సెంటర్కి అయితే అదేనండి. శారీ సెంటర్ అంటే పిల్లల కిడ్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. మన లెగిన్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా కొంచెం ప్రైస్ వచ్చేసి మంచిగానే ఉంది, కానీ క్లాత్ బాగుంటుంది అండి. చెన్నైలో క్లాత్ బాగుంటుంది. ఒక ప్యాంట్ షర్ట్ అయితే కొన్నాను నేనైతే, అది చూపించలేదు ఎందుకంటే నేను కొంటా అంటే వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు, నేనే తీస్తున్నాను. లోపల పోయింది ఎంట్రన్స్ వాళ్ళని అయితే చూపిస్తున్నాను నేను. ఒక ప్యాంట్ షర్ట్ అయితే కొన్నా పాపకి, రేపైతే చూపిస్తాను. రేపు వేస్తా, బర్త్డే స్పెషల్ రోజు అయితే. ఇప్పుడు దాండిగా ఆటలు ఆడుతున్నారు. మా సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. నా వాయిస్ అని ఇంట్లో కూర్చొని వాయిస్ వరిస్తున్నాను నేను వీడియోకి. దాండిగా ఆటలు ఆడుతున్నారు, అది చూపెడతాం అనుకున్నా. గేట్ తాళం వేసేసిందండి. మా అత్తయ్య పైన వాళ్ళ తలంలో పడుకున్నారు, మేము ఇంట్లో ఉన్నాము. ఇక్కడ అంత అయిపోయి డ్రెస్ తీసుకొచ్చడానికి వస్తుంటే కథలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఎప్పటికి ఉంటుంది 24 hours ప్రతి దేవుడి కాడ. ఇది పొంగల్, చక్కెర పొంగల్ పెట్టేది ఫ్రెండ్స్. చక్కెర పొంగల్ అండ్ బెల్లన్నం అంటాము సైడు. ఇక్కడనైతే వాళ్ళు ఏమంటారు, స్వీట్ అన్నం అంటారు, అన్న అంటారు. ఇంకా ఇగో దేవుడి కాడ చూపించారు కదా టెంపుల్, పెద్ద టెంపుల్. లోపలికి అయితే నేను పోలేదు. పాపిల్లలు అయితే అక్కడ ఉన్నారు చూడండి, పెద్దగా ఉంది టెంపుల్, ఖాళీగా ఉంది. దర్శనం అయితే ఎప్పటికీ 24 hours దర్శనాలు అయితే జరుగుతూనే ఉంటాయి. దేవుడి గుడి ఇక్కడ ఫేమస్. నేనైతే వచ్చిన ఫ్రెండ్స్, ఇవాళ దేవుడి పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడైతే ఇట్లా పెడతారు ప్రసాదాలు డైలీ. దేవునికి అయితే 3 పూజలు పూజ చేస్తారు. తీసుకుంటున్నాను నేను కూడా ఒకటి తీసుకున్నాను. పిల్లలు తీసుకొని ఇక్కడ మనకు తెలుగు భాష ఎక్కువ మాట్లాడరు, తమిళ్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఎవరో కొందరు ఉంటారు తెలుగు వాళ్ళు. ఈరోజు అయితే